హలో అందరికీ. ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 66th డే. ఫుల్ అంటే ఫుల్ చలి ఉంది తవాంగ్లో అయితే. చచ్చిపోతున్నా. దారుణంగా లేచిన వాటర్ అడుగుదామని చెప్పేసి వాటర్ కోసం పోతే బాటిల్ తెచ్చిచ్చిండు. ఇది బాటిల్ చల్లగా ఉంది కానీ లోపల వేడి నీళ్ళు అంటే నార్మల్గా కొంచెం వామ్ వాటర్ ఇస్తారు కదా అని చెప్పేసి నేను డైరెక్ట్ ఇట్లా పోసుకున్నా. కాలిపోయింది నాలుక, అంత వేడిగా ఉన్నాయి వాటర్. హీటర్ కూడా ఇచ్చిండ్రు. హీటర్తో జర వేడి వస్తుంది. ఇద్దరు కపుల్స్ ఐటానగర్ నుండి వచ్చారు, అంటే అరుణాచల్ ప్రదేశే, కాకపోతే కొంచెం దూరం అనమాట ఇక్కడ నుండి. వాళ్ళకే చలికి అసలు అవ్వదంట ఇక్కడ. ఇంకా లెక్కేసుకోండి మనకి ఎట్లుంటుంది. అసలు అయితలే చలికి, పోబుద్ది అయితలే తిరగడానికి కూడా. నెత్తి నొస్తుంది, తల అంతా బరువు అవుతుంది. నా గుట్కా వాసనకి నాకు నెత్తి బద్దలైపోయింది. ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అయిపోయి తవాంగ్లో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో చూడడానికి వెళ్ళాలి. మళ్ళీ ఈరోజు కూడా ఉండాల్సి వస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి జర్నీ లాంగ్ కాబట్టి మధ్యాహ్నం నుండి ఈవినింగ్ నుండి ఉండవు, పొద్దున్నే ఉంటాయి బస్సులు కానీ సుమోలు కానీ. అది కూడా ముందే బుక్ చేసుకోవాలి టికెట్స్. అట్లానే రిసెప్షన్ అన్న చెప్పిండు. టికెట్స్ చెప్పలేము, టికెట్స్ అడిగిపోయిన తర్వాత ఎట్లా అనేది తెలుస్తుంది. ఇక్కడ ఫస్ట్ అయితే రెడీ అయ్యి కనీసం ప్లేసులు చూడనికన్నా పోవాలి. ఇంత దూరం వచ్చినందుకు ఇంత హీట్కి కూడా చాలా అంటే చాలా వేడి వస్తుంది. చేతులు చల్లగా ఉన్నాయి, ఇట్లా పెట్టుకుంటే చల్లగా ఉన్నాయి. చలి దారుణంగా పెడుతుంది, ఫోన్ పట్టుకోవడానికి కూడా అవుతలే. కానీ వీడియో కోసం తప్పదు ఇంకా. ఇప్పుడు వెళ్తున్నా బయటకి. టైం ఎంత అయింది? 12:22 కరెక్ట్ టైం. 12:22. అస్సలు బయటికి వెళ్ళబుద్ది అవుతలే, అంత చలి పెడుతుంది. కానీ వెళ్ళాల్సిందే. ఈరోజు వెళ్తే రేపు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. పొద్దున్న నుండి చలికి బయటనే రాలేదు, ఇప్పుడు వచ్చి తింటున్నా. ఇంకా 100 రూపీస్ ఇది వంకాయ ఫ్రై అనుకుంటా ఏదో. ఇప్పుడు ఇక్కడ ఒక మానెస్ట్రీ కనిపిస్తుందా, ఇదే తవాంగ్ మానెస్ట్రీ. అక్కడ వరకు వెళ్ళాలి. వెల్కమ్ టు తవాంగ్ మానెస్ట్రీ. యాక్చువల్గా స్టోరీ ఏమైందంటే, నిన్న వచ్చిన కదా నేను ఇక్కడికి. అయితే ఇక్కడ సైట్ సీయింగ్ కోసం రిసెప్షన్ అన్ననే అడిగిన అనమాట, ఇట్లా ఎంత తీసుకుంటారు, షేరింగ్ ట్యాక్సీ ఉంటుందా ఉండదా అని. షేరింగ్ ట్యాక్సీ ఉండదు, ఎందుకంటే ఇప్పుడు అన్సీజన్ కాబట్టి షేరింగ్ ట్యాక్సీ ఉండదు అనేసరికి, సరే మామూలుగా ఎంత తీసుకుంటారు అంటే 500 అని అన్నాడు. 500 తక్కువనే కదా, సరే అని చెప్పి పోదామని అనుకున్నా. అయితే లొకేషన్ పెట్టిన, అందుకే సౌండ్ వస్తున్నట్టుంది. అయితే సరే తక్కువనే కదా పోదాంలే అని అనుకొని, ఎన్ని ప్లేసెస్ అని అంటే 4 ప్లేసెస్ అనేసి అన్నాడు. సరే నేను అసలు ఆ ప్లేసెస్ కూడా అడగలేదు. అంత చలిలా నేను జల్దీలా వెళ్ళిపోయాను అనమాట రూమ్కి. ఈరోజు పొద్దున అంటే మధ్యాహ్నం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇందాక ఆ కట్టెలు పట్టుకోవడానికి హెల్ప్ చేసిన అనమాట, అందుకే నవ్వుతుంది. వాళ్ళు వేస్తురుగా కట్టెలు, ఇదే ఇవి. ఒక కట్ట అటు ఇటు పోతే పట్టుకున్నా ఇందాక. అయితే मॉनेस्ट्री को ऐसे जाना है, नीचे ऐसे ऊपर जाना है. हाँ ठीक. ఇంకా డ్రైవర్ అన్న వచ్చిన తర్వాత ఏ ప్లేసెస్ ఇంకా ఎంత పైసలు అని అంటే 3000 అంటుండు. పూర్ణి అమ్మ 3000 అయిందిరా నాయన, అన్న 500 అని చెప్పిండు అని అంటే, లేదు 3000 4 ప్లేసెస్కి
మళ్ళీ నేను ఇక్కడ మిమ్మల్ని డ్రాప్ చేయాలి కదా అని అంటుండు. ఆ 4 ప్లేసెస్లలో 2 ప్లేసెస్ పక్కనే ఉన్నాయి. మళ్ళీ నేను రూమ్ తీసుకున్న పక్కకే ఉన్నాయి. నువ్వు వద్దు, నీ 3000 వద్దు అని చెప్పి ఇంకా హోటల్ నుండి లొకేషన్ పెట్టుకొని In 200 meters, keep right. ఎంత తవాంగ్ మానెస్ట్రీ ఏమో 2.4 ఉంది. ఓ కిలోమీటర్లు నడిచిన అరుణాచలంలో, తిరుపతిలో, కేదార్నాథ్లో ఇవి 2.4 ఒక లెక్కన. వద్దులే, 3000 మిగులుతాయి. నేను 3000 పెట్టేంత హై లెవెల్ కాదు నాది. మిడిల్ క్లాస్ లాగానే పోవాలి. 3000 ప్లస్ మళ్ళీ రూమ్ రెంట్, ఫుడ్కి రోజుకి 5-6 వేలు అయితే ఇంకా పోయిన కాడల్లా 5-6 వేలు పెడితే నేను సేవింగ్స్ చేసుకున్న పైసలు అన్నీ నెల కూడా పట్టదు అయిపోవడానికి. అయినా నడుచుకుంటూ పోతే మంచిగా ఉంటుందిలే అని చెప్పేసి ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నాను అనమాట. దగ్గరనే ఉంది తవాంగ్ మానెస్ట్రీ. మళ్ళీ హోటల్ నుండి బుద్ధ పార్క్ ఒకటి ఉంటుంది, అది 1 కిలోమీటర్ ఉంది. ఇంత 3 కిలోమీటర్స్కి 3000. వార్ మెమోరియల్ ఒకటి, అది కూడా హోటల్ నుండి 1 కిలోమీటరే ఉంది. వద్దు, నేను రానని చెప్పినానికి. అదే స్టోరీ. తవాంగ్ మానెస్ట్రీ ఎంట్రన్స్ ఇది. 2 సైడ్స్ ప్రేయర్ వీల్స్ కూడా ఉన్నాయి. మనం గుడికి ఎట్లా వెళ్తామో వీళ్ళు ఇట్లా మానెస్ట్రీకి అట్లా వస్తారనమాట. అంటే బుద్ధిజంని నమ్ముకున్న వాళ్ళు. అయితే ఎంట్రీ టికెట్ 50 రూపీస్. నేను నడుచుకుంటూ వచ్చినందుకు నాకు టికెట్ ఇవ్వలేడు. అక్కడ కూర్చుండగా అన్న ఎంత అంటే టికెట్ 50 రూపీస్ అని అన్నాడు. సరే మీకేం అవసరం లేదు టికెట్, మీరు వెళ్ళండి అనేసి అన్నాడు. ఎందుకు అని అంటే ఎవరైతే వెహికల్ వస్తారో వాళ్ళకే టికెట్ అంట. నేను నడుచుకుంటూ వచ్చినా కాబట్టి టికెట్ లేదు. ఇక్కడ నుండి తవాంగ్ సిటీ అంతా కనిపిస్తుంది చూడండి. ఎంట్రన్స్ నుండి ఉన్నాయి ప్రేయర్ వీల్స్. ఇది లైబ్రరీ సెంటరు. బుద్ధిజం నేర్చుకునే వాళ్ళకి లైబ్రరీ సెంటర్ ఇది. వర్షం పడుతుంది దేవుడా. దీని పక్కకే ఉంటుంది, దీని వెనకాలనే ఉంటుంది బుద్ధిజం నేర్చుకునే వాళ్ళకి లైబ్రరీ. మానెస్ట్రీకి ఇట్లా వెళ్ళాలి లెఫ్ట్ సైడ్. వర్షం పడుతుంది, ఎవ్వరూ లేరు, రోడ్ అంతా ఖాళీ. అమేజింగ్. జింగ్. ఇది మెయిన్ టెంపుల్ లోపలికి ఎంట్రన్స్. ఫస్ట్ ఎంట్రన్స్ చూపించిన కదా, అక్కడ నుండి ఒక 600-700 మీటర్స్ ఉంటుంది. ఈ పిల్లలంతా ఇక్కడనే చదువుకుంటారు మానెస్ట్రీలో.
వర్షం దారుణంగా పడుతుంది, ఫుల్ ఉరుములు వస్తున్నాయి. ఇదే మానెస్ట్రీ, ఫొటోస్ వీడియోస్ తీయొచ్చు, అలో ఉన్నాయి. ఇవన్నీ మానెస్ట్రీ బయట ఉన్న పెయింటింగ్స్. ఇది లైఫ్ సైకిల్ పెయింటింగ్. వర్షం ఇంకా పడుతుంది, అసలు ఏం కనపడట్లేదు. అయితే లోపల ప్రేయర్ జరుగుతుంది, అందుకనే ఏం మాట్లాడలేదు. తవంగ్ మానెస్ట్రీ మన ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ మానెస్ట్రీ, మన ఇండియాలోనే లార్జెస్ట్ మానెస్ట్రీ. మెరుపులు కూడా ఈ తవంగ్ మానెస్ట్రీలో ఒక 400+ మాంక్స్ ఉన్నారు. పిల్లలకి బుద్ధిజం గురించి నేర్పిస్తారు ఇక్కడ. వాటికి సంబంధించిన స్కూలు, లైబ్రరీ, మ్యూజియం అన్నీ ఉన్నాయి ఇక్కడ. నిజంగా చాలా అంటే చాలా పెద్దగా ఉంది మానెస్ట్రీ. మానెస్ట్రీ లోపల అయితే ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. నిజంగా నేను 3rd మానెస్ట్రీ అనుకుంటా ఇది చూడడం. లోపలికి వెళ్ళంగానే చాలా అంటే చాలా నాకు ఏదో తెలియని ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ప్రశాంతంగా అంత పీస్ఫుల్గా ఉంది లోపల. ఫొటోస్ వీడియోస్ తీయొద్దేమో అని చెప్పేసి నేను తీయలేదు. అంటే ఇంతకుముందు మానెస్ట్రీలలో తీయనివ్వలేదు కదా, ఇక్కడ కూడా అలో లేదేమో అని చెప్పేసి తీయలేదు నేను. తర్వాత అప్పుడు ఎవ్వరు లేరు లోపల. నేను బయటికి వచ్చిన తర్వాత ఒక అన్న లోపలికి వస్తుంటే ఫొటోస్ వీడియోస్ తీయొచ్చా అని అంటే తీయొచ్చు అని అన్నాడు. అమ్మయ్య అనుకొని నేను అన్నీ చూసుకుంటా తీద్దాంలే అని చెప్పేసి మెల్లగా అన్నీ చూసిన తర్వాత అప్పటికి ఇంకా పిల్లలందరూ వచ్చేసారు అనమాట. ఇంకా లోపల ప్రేయర్ జరుగుతుంది, కొద్దిసేపు కూర్చున్నా. 1 hour అవుతుంది అనుకుంటా ప్రేయర్ జరగబట్టి. కూర్చున్న కొన్ని వీడియోస్ కూడా తీసిన కదా, అందుకని అప్పుడు ఏం మాట్లాడలేదు. ఇంకోటి ఒక చిన్న కప్పులో గోధుమలు, అగరబత్తి, పువ్వు, వెనకాల కొంచెం బిస్కెట్ ప్యాకెట్లు పెట్టింది కదా, అవన్నీ వాళ్ళ యాన్సిస్టర్స్ కోసం అంట పెట్టింది. అట్లా ఈ టెంపుల్ చుట్టూరా ఉన్నాయి, ఐ మీన్ మానెస్ట్రీ లోపల మొత్తం చుట్టూరా ఉన్నాయి అన్నమాట. చిన్న కప్లో గోధుమలతోని ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు. క్లియర్గా నేను చాలా అబ్జర్వ్ చేసిన. బుద్ధుడు చేతిలో కూడా లాలీపాప్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ పెట్టిండ్రు. ఎందుకు పెట్టిరో నాకు తెలీదు. మానెస్ట్రీ లోపల అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. నిజంగా ఏదో తెలియని ఎనర్జీ వచ్చింది నాకైతే. మంచిగా పాజిటివ్ వైబ్స్ బాగుంది. ఇక్కడ 6th దలై లామా పుట్టిన ప్లేస్. ఏంటి టీయా వాటరో నాకు అర్థం కావట్లేదు కానీ
మానెస్ట్రీకి వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చారు అంతా. వెరైటీ ఉంది. ప్రేయర్ ఇప్పుడు అయిపోయింది, అందరు ఇప్పుడు వస్తున్నారు బయటికి. ఇంకా వర్షం ఇంకా తగ్గట్లే, పోదామంటే మబ్బులు పోయినాయి కానీ వర్షం ఇంకా తగ్గట్లే. థ్యాంక్ యూ. హాయ్ 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 హాయ్. ఇతనైతే ఎంత సైలెంట్ ఉన్నాడంటే, ఇతను కొత్త అంట, అందుకనే చాలా సైలెంట్ ఉన్నాడంట. బాయ్. హాయ్ హాయ్ బోలో. హాయ్. వాట్స్ యువర్ నేమ్? My name is Kudus. Huh? My name is Kudus. ఏదో పేరు చెప్పిండు. తంచుక్. My name is Kudus. Huh? My name is Kudus. కొంచెం సున్నంట. హాయ్ హాయ్ బోలో. హాయ్ బోలో. హాయ్ బోలో హాయ్ బోలో. అరే బాప్రే, చెప్పులు పట్టుకొని కిచ్చుతున్నాను. एक फोटो बस, एक फोटो. హాయ్. అయితే ఫుల్ వర్షం పడుతుంది కదా, నాకు ఈ అక్క ఇక్కడ మానెస్ట్రీలోనే కలిసింది. మధ్యలో దిగిపోతా. ఏ క్లాస్ నువ్వు? Second class. సెకండ్ క్లాస్. పేరు? Jashvi. జస్వి. నచ్చిందా తవాగ్ మానెస్ట్రీ? చాలా నచ్చిందా? ఏం చూసినావురా? ఇంకా వర్షం ఇంకా పడుతూనే ఉంది. అక్క వాళ్ళతో పాటే ఇంకా ఈ జైంట్ బుద్ధ స్టాచ్యూ దగ్గరకు వచ్చేసిన. జస్వితల్లో వస్తుంది. Hello. కమ్. కాదు కాదు, వీడియో తీస్తుంది. దేవుడా వర్షం పడుతుంది. ఇప్పుడు అక్కడ నుండి వచ్చింది, మానెస్ట్రీ కనిపిస్తుందిగా, అక్కడ నుండి వచ్చింది. ఇక్కడ నుండి తవాంగ్ సిటీ అంతా కనిపిస్తుంది ఈ జైంట్ బుద్ధ స్టాచ్యూ నుండి. ఈ అక్క వాళ్ళతో పాటే వచ్చింది, శ్రవంతి అక్క. హాయ్ చెప్పక్క. She's doing a great job. థ్యాంక్ యూ అక్క.
వర్షం పడుతున్నా తప్పదు వీడియోలు, ఎందుకంటే రేపు వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి, చలి భరించలేకపోతున్నా కాబట్టి తప్పదు. ఇదే జైంట్ బుద్ధ స్టాచ్యూ, తవాంగ్ డిస్ట్రిక్ట్, అరుణాచల్ ప్రదేశ్. కింద వెళ్ళడానికి కూడా ఆప్షన్ ఉంది, కింద చిన్న టెంపుల్ ఉన్నట్టుంది కానీ ఇప్పుడు క్లోజ్ ఉన్నట్టుంది. అక్కడ కూడా సంథింగ్ ఏదో ఉంది. దేవుడా, ఈ ఉరుముల సౌండ్, అర్జున పాల్గొన, అర్జున పాల్గొన, అర్జున పాల్గొన, అర్జున పాల్గొన. అమ్మ, ఈ వర్షంకి ఇంకెక్కువ చలి పెడుతుంది. అక్క థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు డ్రాప్ చేసినందుకు. థ్యాంక్ యూ అక్క. ఓకే బాయ్. సరే, ఏది తీయాలి? ఓకే ఓకే థ్యాంక్ యూ అక్క. అన్న బాయ్. బాయ్ జస్సు. బాయ్ బాయ్ బాయ్. బాయ్. దేవుడు ఉన్నాడు, చెప్పినా ఇట్లా కష్టం వచ్చినప్పుడల్లా హెల్ప్ చేస్తూనే ఉంటాడు. నేను నడుచుకుంటా పోయినా కదా అక్కడి వరకు, మళ్ళీ జైంట్ బుద్ధ దగ్గరికి ఎట్లా పోవాలి అని అనుకున్నా, వర్షం పడుతుంది కదా అని. ఈ అక్క వాళ్ళు కలిసిండ్రు, వాళ్ళు కూడా అక్కడికే వచ్చిండ్రు జైంట్ బుద్ధ దగ్గరికి. మళ్ళీ హోటల్ ముందే డ్రాప్ చేసిండ్రు. వాళ్ళది కొంచెం ముందుకంట హోమ్ స్టే, నన్ను ఇక్కడ డ్రాప్ చేసేసిండ్రు. అంటే వర్షం ఎంత పడుతుంది దేవుడా. థ్యాంక్ యూ, ఎప్పుడు ఇట్లా కాపాడుతూనే ఉండు నన్ను చాలు. అమ్మా, పాలు ఏడవైనా టీయా దొరుకుతుంది. ఫస్ట్ టైం ఇలా పాలు దొరికినాయి. నాకు టీ అలవట్లేదు, అందుకనే పాలు తాగుతున్నా. అల్లు అర్జున్ ఫ్యాన్ అంట. ना अल्लू अर्जुन का बहुत बड़ा फैन हूँ मैं, बहुत अच्छा लगता है। चालीस जीरो है ना अल्लू अर्जुन, बहुत अच्छा लगता है उसका। दिन रात उसी का फिल्म देख के ही हम लोग टीवी में बहुत टाइम रखते हैं, बहुत अच्छा लगता है। चालीस जीरो, आई लव अल्लू अर्जुन। और कौन कौन पसंद है? बस अल्लू अर्जुन? नहीं, और भी लोग बहुत है, रजनीकांत है, हाँ लोग है, प्रभास है, और भी बहुत कुछ है। साउथ का ही जगह कर रहे हैं। ठीक है भैया, थैंक यू. అన్న అల్లు అర్జున్ ఫ్యాన్ అంట. రేపు రిటర్న్ వెళ్ళడానికి ముందే బుక్ చేసుకోవాలన్నమాట, అందుకనే బుక్ చేసుకోవడానికి వచ్చిన ఇక్కడ డైరెక్ట్. ఈ పని అయిపోతే రూమ్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ కలిసిండు అనమాట ఈ అన్న. అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న. చక్కెర ఫుల్ వేసాడు, ఇంత చక్కెర తాగితే షుగర్ వస్తుంది. దారుణంగా వేసాడు. రోజులు ఆయన పాలు తాగాక ఈరోజు తాగుతున్నాం. ఇక్కడ నుండి మళ్ళీ గువాహటికే వెళ్ళాలి. నాగాల్యాండ్ వెళ్ళాలంటే మళ్ళీ గువాహటి నుండే ఉన్నాయి ట్రైన్స్, అందుకని చెప్పేసి ఇంకా డైరెక్ట్ గువాహటికి వెళ్తున్నా. 1300 టికెట్. చాలా అయితే దారుణంగా ఉంది. ఇంకా వర్షం పడుతూనే ఉంది, ఇంకా పడుతుంది వర్షం. ఇల్లు కాలుతుంది కానీ వేడిగా అనిపిస్తుంది, చల్లగా ఉంది కాబట్టి, వెదర్ చల్లగా ఉంది కాబట్టి.